الحمد لله وحده والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما رب زدني علما اللهم رب زدني علما. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. మరియు మీ అందరికీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీపై వర్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సోదరులారా, నేటి నా అంశం మహాప్రవక్త, జగత్ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అఖ్లాక్, గుణగణాలు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణగణాల గురించి, ఆయన యొక్క క్యారెక్టర్ గురించి అందరికంటే ముందు ఈ సర్వాన్ని, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికంటే ముందు తెలియజేశాడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణగణాల గురించి. మరి మనం ఖురాన్ని గనక చూస్తే, ఖురాన్ గ్రంథములో 68వ సూరా వాక్యము 4లో ఈ విధంగా తెలియజేశాడు. ఇన్నక లఅలా ఖుల్కిన్ అజీమ్, ఓ ప్రవక్త, మీరు ఉత్తమమైనటువంటి గుణగణాలు కలిగిన వారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా తెలియజేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణగణాల గురించి. మరి అల్లాహే ఆయన గురించి, ఆయన గుణగణాల గురించి చెప్పిన తర్వాత మరి ప్రవక్త వారి గుణగణాలు ఇంకెలా ఉంటాయి చూడండి. ఒక వ్యక్తి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా స్టేట్మెంట్ ఇస్తే ఆ వ్యక్తి యొక్క గుణాలు ఇంకెలా ఉంటాయి సోదరులారా? మరి ఇన్షా అల్లా రండి, కొన్ని హదీసులు నేను మీ ముందు ఉంచుతాను మహాప్రవక్త వారి గుణగణాల గురించి. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఇది హదీసే బుఖారీ హదీస్, ఇది సహీహ్ హదీస్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కంగారుతో ఇంటికొచ్చారు. మరి ఇంటికి వచ్చినప్పుడు వణుకుతూ భార్యతో ఈ విధంగా అన్నారు. భార్య ఖదీజా రదియల్లాహు అన్హా వారితోటి ఇలా అన్నారు, ఐ ఖదీజా జమ్మిలోని జమ్మిలోని, నాపై దుప్పటి కప్పు, నాపై దుప్పటి కప్పు. భార్య ఖదీజా రదియల్లాహు అన్హా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దుప్పటిని కప్పారు. మరి కాసేపటి తర్వాత ఆయన యొక్క కంగారు తగ్గిన తర్వాత ప్రవక్త వారు ఆ దుప్పటిని తీసి భార్యతో ఈ విధంగా అంటున్నారు, ఐ ఖదీజా, ఈరోజు జరిగినటువంటి సంఘటన మునుపెన్నడూ నాకు జరగలేదు. ఎవరో నా వెనక నుంచి నన్ను నొక్కేస్తున్నట్టు, మరి ఎవరో నా ప్రాణాలను తీసేస్తున్నట్టు, నాపై చేతబడులు చేసేస్తున్నట్టు నాకు అనిపించింది ఓ ఖదీజా అని అన్నప్పుడు భార్య ఖదీజా రదియల్లాహు అన్హా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ విధంగా చెబుతున్నారో చూడండి. కల్లా, ఎన్నటికీ అలా జరగదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు అటువంటి భయంకరమైనటువంటి చావును మాత్రం మీకు ఇవ్వడు. ఎందుకు? భార్య అంటుంది చూడండి, ఇన్నక లతసిలుర్ రహం, మీరు బంధాలను కలుపుతూ ఉంటారు. వతహ్మిలుల్ కల్లా, మీ ముందు ఎవరైనా బరువుతో వంగిపోతుంటే ఆ బరువును మీపై మోసేటటువంటి గుణం కలిగిన వారు. వతక్సిబుల్ మాదూమ్, మీరు ఇతరుల ఆకలి బాధను తీర్చేటటువంటి గుణం మీది. మీకు అల్లాహ్ అటువంటి చావును ప్రసాదించడు. మరొక 4వ విషయం భార్య తెలియజేస్తుంది, వత్తక్రి జైఫ్,
మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే అతిథి మర్యాద చేయటంలో మీకు మీరే సాటి అని చెప్పి భార్య ఖదీజా రదియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన గుణాలను గుర్తు చేస్తున్నారు. సోదరులారా, మరి రండి, ఆ 4 విషయాల గురించి మీ ముందు 4 హదీస్లు నేను మీ ముందు ఇన్షాల్లా పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. సోదరులారా, మరి మొదటిది, ఇన్నక లతసిలు రహిం, మీరు బంధాలను కలుపుతూ ఉంటారు. సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బంధాన్ని కలపటంలో ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు అంటే దాని యొక్క ప్రతిఫలమే. ఒకసారి హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు ఒకసారి తాయిఫ్ పట్టణానికి వచ్చారు. తాయిఫ్ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు వారిని చూసి సంతోషంలో మునిగి తేలారు. మా ఊరికి, మా మస్జిద్కి చాలా రోజుల తర్వాత అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు వచ్చారు అని సంతోషించారు. సంతోషించి ఈ విధంగా అంటున్నారు, అయ్యా అబూ హురైరా, మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు, మీరు మాకొక మంచి హదీస్ను వినిపించండి అని అన్నప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు వాళ్ళు అలసిపోయి ఉన్నారు కాబట్టి ప్రయాణం చేసి అలసిపోయి వస్తారు. మరి నేను రేపు చెబుతాను, ఈరోజు చెప్పను అని అంటారు. రెండవ రోజు మస్జిద్ అంతా నిండిపోయింది. అబూ హురైరా వారు మెంబర్ ఎక్కారు. మెంబర్పై కూర్చొని ఉన్నారు. మస్జిద్ అంతా నిండిపోయింది. ప్రజలు అంటారు, అబూ హురైరా, మీరు ఒక మంచి హదీస్ను వినిపించండి మా కోసము అని మళ్ళీ పలుకుతారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఎటువంటి కండిషన్ పెట్టారో చూడండి. ఏమిటా కండిషను? నేను గనక మీకు హదీసు చెప్పాలి అంటే మీలో, ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరు కూడా మీ బంధువులతో బంధాలను తెంచుకున్న వారు ఎవరైనా ఉంటే వారిక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి, అప్పటి వరకు నేను మీకు హదీస్ చెప్పను అని కండిషన్ పెట్టారు. చూడండి ఎటువంటి కండిషన్ సోదరులారా. అంతటి మజ్మాలో చాలా మంది ఉంటారు బంధాలను తెంచుకున్న వాళ్ళు, కానీ కండిషన్ పెట్టారు, అటువంటి వారు ఉంటే వెళ్ళిపోండి, ఉంటే గనక నేను హదీస్ చెప్పను అని అన్నారు. మరి ఆ మాట విన్న తర్వాత వారిలోంచి ఒక వ్యక్తి తన ముఖాన్ని గుడ్డతో కప్పుకుంటాడు. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఆ వ్యక్తిని చూస్తారు. చూసి మళ్ళీ ఆ వ్యక్తిని ఉద్దేశించి ఇలా అంటారు, మళ్ళీను, మీలో ఎవరైనా మీ బంధువులతో బంధాలు కనుక తెంచుకుని ఉంటే వారిక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి అని అన్నప్పుడు ఆ వ్యక్తి లేచి నిలబడతాడు. అయ్యా అబూ హురైరా, నేను నా పిన్నితో మాట వచ్చి నేను మాట్లాడటం మానేశాను, మీరు అనుమతిస్తే నేను ఆ బంధాన్ని కలుపుకొని వస్తాను, క్షమాపణ వేడుకొని వస్తాను అని అన్నప్పుడు సరే వెళ్ళు, త్వరగా రా అని చెప్పి పంపించారు అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు. ఆ వ్యక్తి అక్కడి నుంచి బయలుదేరాడు. తమ పిన్ని దగ్గరికి బయలుదేరారు. పిన్ని దగ్గరికి వెళ్ళి, పిన్ని నన్ను క్షమించు అన్నప్పుడు పిన్ని అంటుంది, ఈయనైనా ఇప్పటిదాకా ఇల్లు గుర్తు రాలేదా, ఈరోజు పిన్ని అంటూ వచ్చావు, ఏంటి సంగతి? ఆ వ్యక్తి అంటాడు, ఏం చెప్పమంటావు పిన్ని, మా ఊరికి అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు వచ్చారు, వచ్చి ఈ కండిషన్ పెట్టారు, మీ బంధువులతో బంధాలను కనుక తెంచుకుని ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అప్పటి వరకు నేను హదీస్ చెప్పను అని కండిషన్ పెట్టారు. మరి ఆ కండిషన్కి దానివల్లే నేను ఇక్కడికి వచ్చాను అని అన్నప్పుడు ఆ పిన్ని అంటుంది, అలాగానైనా, అయితే సరే, నువ్వు నా ఇంటికి వచ్చావు, నాకంతే చాలు, నేను నిన్ను క్షమించేశాను, సరే వెళ్ళు అంటుంది. మరి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఒక ప్రశ్న అడుగుతుంది పిన్ని, ఆగు నాయనా, నా తరపు నుంచి అబూ హురైరా వారికి ఈ ప్రశ్న అడుగు, ఇంతమంది మజ్మాలో నువ్వు ఒక్కడివే కదా వచ్చావు, నీ ఒక్కడి కోసం అంతమంది మజ్మాను ఆయన హదీస్ చెప్పకుండా ఎందుకు ఆపారు? కాస్త దాని గురించి ప్రశ్నించు నాయనా నా తరపు నుంచి అని ప్రశ్న అడగటం జరిగింది. ఆ వ్యక్తి అబూ హురైరా వారి దగ్గరికి వస్తారు. అబూ హురైరా,
నేను నా పిన్నితో క్షమాపణ అడిగేశాను, నా పిన్ని నన్ను క్షమించేసింది, నేను నా బంధాన్ని కలుపుకొని బలపరుచుకొని వచ్చాను. కాకపోతే నా పిన్ని ఒక క్వశ్చన్ అడిగింది, మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగింది. అదేమిటి? ఇంతమందిలో నేను ఒక్కడిని కదా లేచాను, ఏదో ఒక మూలన కూర్చొని వండేవాడిని కదా, నా ఒక్కరి గురించి ఇంతమంది మధ్యమాను బయాన్ దర్శ ఇవ్వకుండా మీరు ఎందుకు ఆపారు అని నా పిన్ని ప్రశ్నించింది. హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు వారు ఏమన్నారో చూడండి. సరే, ఈరోజు మీరు మంచి హదీస్ను అడిగారు కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపినటువంటి ఆ హదీస్నే మీ ప్రశ్నకు సమాధానంగా నేను మీ ముందు ఉంచుతాను అని చెప్పి అబూ హురైరా రలియల్లాహు అన్హు వారు అన్నారు, ఏ మస్జిదులో అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ ఎక్కి ఖుతుబా ఇస్తున్నారో ఆ మస్జిదులో నేను కూడా ఉన్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఈ విధంగా తెలియజేశారు, ఈ మస్జిద్లో ఎవరైనా సరే తమ యొక్క బంధుత్వాలతో బంధాలు తెంచుకుని ఉంటే వారిక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. ఎందుకంటే అటువంటి వారు ఒక్కరైనా ఉంటే ఈ మస్జిద్లో ఆ ఒక్క వ్యక్తి వల్ల పూర్తి మజ్మాపై అల్లాహ్ యొక్క కారుణ్యం రహమత్ కురవకుండా నిలిచిపోతుంది అన్నారు. అల్లాహు అక్బర్. చూడండి సోదరులారా, చిన్న చిన్న విషయాలపై మనం బంధుత్వాన్ని తెంచుకుంటూ ఉంటాం, బాబాయిలతో, పిన్నిలతో, అన్నతో, తమ్ముడితో, తల్లిదండ్రులతో కూడా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఏ ఒక్కరైనా తమ బంధువులతో బంధాలు తెంచుకుని ఉంటే ఆ వ్యక్తి వల్ల పూర్తి మజమాపై అల్లాహ్ యొక్క కారుణ్యం రాకుండా నిలిచిపోతుంది అన్నారు. సోదరులారా, ఎంతగా ప్రాధాన్యత ఇచ్చారంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బంధాలను కలపడంలో సహీహ్ హదీస్లో, సహీహ్ బుఖారీ, ముస్లింలో వస్తుంది, లా యద్ఖులుల్ జన్నత తాఖిలుర్ రహ్మిన్, బంధుత్వాన్ని తెంచేవాడు స్వర్గంలో ప్రవేశించడు. ఎటువంటి హదీసు సోదరులారా! ఈరోజు చిన్న చిన్న విషయాలపై మనం బంధుత్వాలను తెంచుకుంటూ ఉంటాము. మరి సోదరులారా, ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ యొక్క బోధనలతో బంధుత్వాన్ని కలుపుతూ వచ్చారు. ఇక్కడ భార్య ఏమంటుంది? ఇన్నక లతసిలుర్ రహం, మీరు బంధాలను కలుపుతూ ఉంటారు, మీకు అల్లాహ్ అటువంటి చావును ప్రసాదించాడు. ఇక రండి రెండవ హదీస్, వతహ్మిలుల్ కల్లా. రెండవ హదీస్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, మీరు ఎదుటి వారి బరువును మీపై మోసుకుంటారు. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడవి ప్రాంతంలో, అడవి మార్గంలో వెడుతున్నారు. ఈ హదీసు అల్లామా ఇబ్నే హిషామ్ తమ సీరత్లో వివరిస్తున్నారు. దారి గుండా వెళ్తున్నప్పుడు ఒక ముసలామె, ఈ హదీస్ జైఫ్ హదీస్ అండి ఇది, దారి గుండా వెళ్తున్నప్పుడు ఒక ముసలామె కట్టెలను మూట కట్టుకొని తన నెత్తి మీద మోసుకుంటుంది. మరి ఎంతో బరువు ఉన్నటువంటి ఆ కట్టెలు మోయలేని స్థితిలో ఆమె ఇంకా వంగిపోతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ముసలామెను చూసి ఆమె మోయలేనటువంటి ఆ బరువును తమపై మోసుకుంటారు. ఆ విధంగా మోసుకొని ఆయన నడుస్తూ ఉండి, అమ్మా నీ ఇల్లు ఎక్కడ, నేను తీసుకెళ్తాను అని చెప్పి అడుగుతుంటే, ఇదిగో నాయనా ఇక్కడే ఈ ఎదరే ఉంది అని ఆ ముసలామె అంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడుస్తున్నారు, కాసేపటికి మళ్ళీ అడుగుతున్నారు, అమ్మా ఎక్కడొచ్చింది, ఇంకా వచ్చేసిందా నీ ఇల్లు అని. లేదు నాయనా, ఇదిగో అక్కడే ఆ ఎదరికెళ్తే ఇల్లు వచ్చేస్తుంది అని అంటుంది. కాస్త దూరం వెళ్ళి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ అడుగుతున్నారు, అమ్మా ఇల్లు ఎక్కడ, వచ్చేసిందా అని. ఆ ముసలామె మళ్ళీ చూపిస్తుంది, ఇదిగో నాయనా కాస్త ఎదరికెళ్తే ఇల్లు వచ్చేసింది అని. సోదరులారా, ఇటువంటి పరిస్థితి కనుక మనకొస్తే ఆ కట్టెలు, ఆ బరువుని మనం కింద పడేస్తాం, చిరాకు పడతాం కూడా. రే ఇక్కడే అంటున్నావు కానీ ఎక్కడొస్తుంది నీ ఇల్లు అని చిరాకు పడతాం. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా కాదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నాపైనే ఇంత బరువుగా ఉంది అంటే ఆ ముసలామికి ఇంకెంత బరువుగా ఉంటుంది అని. ఆయన
అలాగే మోస్తూ ఇంటికి తీసుకెళ్లారు. మరి ఆ ముసలామె ఇంటికి వచ్చిన తర్వాత మేకపాలుని పిండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తాగమనిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాకెందుకమ్మా నువ్వు తాగు అన్నప్పుడు ఆమె అంటుంది, లేదు నాయనా, నువ్వు నా బరువును మోసావు కదా, నువ్వు తాగు, నా దగ్గర మేక ఉంది, నేను తర్వాత పిండుకొని తాగుతాను అని అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలను తాగుతారు. ఆ తర్వాత నేను వెళతానమ్మా అని వెళుతున్నప్పుడు ఆమె అంటుంది, ఆగు నాయనా, కాస్త ఆగు, నీవు ఏ ఊరికి చెందినవాడివి, ఏ కుటుంబానికి చెందినవాడివి అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఫలానా ఊరు ఫలానా కుటుంబానికి చెందినవాడిని అన్నప్పుడు ఆ ముసలామె లోపలికి వెళ్ళి వెంటనే ఒక దూదిని తీసుకుని వస్తుంది, కొంత దూదిని. నాయనా, ఈ దూదిని 2 చెవుల్లో పెట్టుకో, ఇది ఇతరుల మాటల నుంచి నిన్ను కాపాడుతుంది అన్నప్పుడు ప్రవక్త వారు అడుగుతారు, దేని గురించి ఇస్తున్నాము అమ్మా ఇది అంటే, ఏ ఊరైతే, ఆ ముసలామె అంటుంది, ఏ ఊరైతే నువ్వు చెప్పావో, ఏ కుటుంబం అయితే నువ్వు చెప్పావో, ఆ కుటుంబంలో ఆ ఊరిలో ముహమ్మద్ అనేటటువంటి ఒక జాదూగర్ పుట్టి ఉన్నాడు. ఏమంటుంది, ఒక జాదూగర్ పుట్టి ఉన్నాడు, అతని మాటలు కనుక వింటే తల్లి కొడుకును వేరు చేస్తుంది, భార్య భర్తను వేరు చేస్తుంది, భర్త భార్యను వేరైపోతాడు, భార్యతో వేరైపోతాడు. అలా బంధాలను తెంచేటటువంటి మాటలు ఆ వ్యక్తివి. ఆ మాటలు నీ చెవిలో పడకుండా ఈ దూది కాపాడుతుంది అన్నప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గురించి ఈ మాటలు విని కళ్ళంట నీళ్లు కార్చుతారు. ఆ ముసలామె అంటుంది, నాయనా, ఏం జరిగింది, ఎందుకు నువ్వు కన్నీళ్లు కాడుస్తున్నావు అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అమ్మా ఏమీ లేదు, నేను బయలుదేరుతానమ్మా అన్నప్పుడు ఆ ముసలామె మళ్ళీ అంటుంది, నాయనా, ఏదో జరిగింది, నా మాటల వల్ల నీకు కళ్ళంట నీళ్ళు వచ్చాయి, నేను నిన్ను బాధ పెట్టాను, అదేమిటో చెప్పు అని అన్నప్పుడు, ఏమీ లేదమ్మా, ఎవరి గురించి అయితే నువ్వు చెప్పావో ఆ ముహమ్మద్ని నేనే అని ఆమెతో చెప్పడం జరుగుతుంది. ఆ ముసలామె ఈ మాట వినంగానే, అర్రే, నీ గురించి కాదు నాయనా, నీ గురించి కాదు, ముహమ్మద్ అబ్దుల్ ముత్తలిబ్ యొక్క మనవడు గురించి, అబూ తాలిబ్ అన్న కొడుకు గురించి, అబ్దుల్లా యొక్క కొడుకు ముహమ్మద్ గురించి నాయనా అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, అమ్మా, ఆ అబ్దుల్ ముత్తలిబ్ మనవణ్ణి నేనే, ఆ అబూ తాలిబ్ అన్న కొడుకుని నేనే, ఆ అబ్దుల్లా యొక్క కొడుకుని ముహమ్మద్ని నేనేనమ్మా అని అన్నప్పుడు ఆ ముసలామె ఆశ్చర్యంతో కళ్ళంలో నీళ్లు పెట్టుకుంటుంది, నాయనా, నీ గురించి నాకు తెలీదు, నిన్ను ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. ఎవరైతే నీ గురించి నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్, తప్పుడుగా చెప్పారో, తప్పుడు వార్తను అందించారో వారు నిజమైన దుర్మార్గులు, దౌర్భాగ్యులు. నేను నిన్ను ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఆ ముహమ్మద్ నువ్వే అయితే గనక ఈ ముఖము అబద్ధం చెప్పే ముఖము కాదు. ఈ రోజు నుంచి నేను కూడా నీ ధర్మంలో చేరాలనుకుంటున్నాను అని చెప్పి అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అంటూ ఆమె కలిమా చెప్పింది. సోదరులారా, అటువంటి గుణము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహన గుణం. ఆ విధంగా ఆయన సహనంగా కూడా దావత్ ఇచ్చారు, ఆయన యొక్క గుణాన్ని అలా ఆ విధంగా చూపించారు. మరి ఆ విధంగా ఆయన సహన గుణాన్ని చూపించారు. సోదరులారా, ఇక ఈ హదీస్ను చూడండి. వారి యొక్క భార్య అంటుంది ఇంకా, వతక్సిబుల్ మాదూమ్, మూడోది, మీరు ఎదుటి వారి ఆకలి బాధను తీరుస్తారు అని అంటుంది. మరి అల్లామా ఇబ్న్ ఖయ్యూమ్ వారు వివరిస్తున్నారు ఈ హదీసు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి మారే గనీమత్ వచ్చింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంచుతున్నారు, తమ తమ వాటాలను అందరికీ పంచుతున్నారు. మా ఆయిషా రజియల్లాహు అన్హా వారు ఇంటికాడ ఎదురు చూస్తున్నారు, ఈ రోజు మాకు కూడా మా వాటా వస్తుంది, ఈ రోజు మేము కూడా భోంచేస్తాం కడుపు నిండా, మా ఇంట్లో కూడా పొయ్యి వెలుగుతుంది అని ఎదురు చూస్తుంది.
సోదరులారా, మరి ఆ రోజు 15వ రోజు లేక 16వ రోజు పొయ్య వెలగబడి ఇంట్లో మరి 15వ రోజు ఎదురు చూస్తుందామే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మా వాటా కూడా తీసుకొస్తారని. ప్రవక్త వారు అందరి వాటాలు పనిచేసి తమ వాటా 2 వాటాలు 2 సంచుల వాటా వచ్చింది. అది తీసుకొని బయలుదేరి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో 2 పిల్లలు వచ్చారు. 2 పిల్లలు 2 సంచులు చేతుల్లో ఉన్న 2 సంచుల్ని పట్టుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పిల్లల వంక చూసినప్పుడు ఆ పిల్లలు అంటారు, నా ఇంట్లో 5 రోజుల నుంచి పొయ్య వెలగబడలేదు, భోజనం చేయలేదని ఒక పిల్లవాడు అంటాడు. మరొకడు అంటాడు, నా ఇంట్లో 5 రోజులుగా భోజనం లేదు, 5 రోజులుగా పొయ్య వెలగబడలేదు అని అంటాడు. ఒకరికి తల్లి లేదు, మరొకడికి తండ్రి లేడు. ఒకరి సంవత్సరం, ఒకరికి 7 సంవత్సరాలు, మరొకరికి 9 సంవత్సరాలు. మరి ఈ మాటలు విన్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జాలి గుణం చూడండి. ఆ 2 సంచులు కూడా ఆ పిల్లలకి ఇచ్చేయటం జరుగుతుంది. సోదరులారా, ఆ పిల్లలు వీధి దాటే వరకు కూడా ప్రవక్త వారు అలాగే చూస్తూ ఉండిపోతారు. ఆ పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖాళీ చేతులతో ఇంటికి వస్తారు. ఆ తర్వాత మా ఆయిషా రజియల్లాహు అన్హా వారు అడుగుతున్నారు, ఇలాగా ఏమి మీ వాటాలు రాలేదా అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, వచ్చాయి, కానీ మార్గ మధ్యలో 2 పిల్లలు కనిపించారు, వారికి ఇచ్చేశాను అన్నప్పుడు, అయ్యో అదేమిటంటే మా ఇంట్లో కూడా భోజనం లేదు కదా, ఈరోజు మా ఇంట్లో కూడా పొయ్య వెలుగుతుంది అని అనుకున్నాను కదా అంటే, ఆయిషా, ఆకలి బాధలలో ఉన్న పేద పిల్లల గురించి నీకు తెలియదు, ఆ బాధ నాకు మాత్రమే తెలుసు అని అంటున్నారు. మా ఆయిషా రజియల్లాహు అన్హా వారు అంటున్నారు, అయ్యో నేను ఎక్కడ కాదన్నానండి, మంచి పని చేశారు, మీరు ఇచ్చేశారు, కానీ ఆ సంచిలోంచి కొంత ఈ సంచిలోంచి కొంత తీసుకొని వచ్చి ఉంటే ఈరోజు మా ఇంట్లో కూడా పొయ్యి వెలిగేది కదా, మేము కూడా భోజనం చేసేవాళ్ళం కదా అని అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఆయిషా, నీకు తెలీదు అనాథల బాధల గురించి, వారి యొక్క కష్టాల గురించి. నీకు తల్లి తండ్రి 2 ఉన్నారు, నీకు ఆ బాధ తెలియదు. నన్ను అడుగు, నేను చెప్తాను ఆ బాధ ఎలా ఉంటుందో. నేను కడుపులో ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయారు, నేను బయటికి వచ్చినాక నా తండ్రి బతికి లేరు. నా తల్లి తమ యొక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి నన్ను తీసుకొని వస్తుండగా నేను 6 సంవత్సరాల వయసులో ఉండగా నా తండ్రి యొక్క సమాధిని చూపిస్తుంది, ఇదిగో నాయనా, ఇది నీ సమాధి, నీ తండ్రి యొక్క సమాధి, ఇందులో నీ తండ్రి పడుకొని ఉన్నాడు, నీవు పెద్దయిన తర్వాత లేచి వస్తాడు అని అంటూనే ఆ తల్లి ఆ బాధను భరించలేక అక్కడే మరణిస్తుంది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నా తల్లి అది చూపిస్తూనే నా తల్లి చనిపోయింది. ఆ తర్వాత నా పెంపకం నా తాతగారి దగ్గర సాగింది. నాకు 7-8 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆయన కూడా చనిపోయారు. ఆ తర్వాత నా యొక్క పెంపకము మా బాబాయ్ దగ్గరే సాగింది. ఈ విధంగా నా యొక్క జీవితం సాగింది. ఆ అనాథ బాధలేంటో నాకు మాత్రమే తెలుసు. ఆయిషా, ఓ ఆయిషా, ఈ ముహమ్మద్ తన యొక్క ఆకలి బాధని తట్టుకుంటాడు గాని ఆ పేదవాడి ఆకలిని, అనాథ ఆకలిని తట్టుకోలేడు అని చెప్పి ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎదుటి వారి యొక్క ఆకలి బాధని తీర్చేటటువంటి గుణము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. సోదరులారా, మరి 4వ హదీసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య అంటుంది, వత్తక్రి జైఫ్, అతిథి మర్యాద చేయటంలో మీకు మీరే సాటి అని అంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అతిథి మర్యాద, ఆతిథ్యము చూడండి. సహీహ్ ముస్లిం హదీస్, ఇంకా ముస్నద్ అహ్మద్ లో కూడా ఈ హదీస్ వస్తుంది. ఒకసారి ఒక యహూది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చారు. వచ్చి కూర్చున్నాడు. ఇలా అంటున్నాడు, నేను ఈ రాత్రి మీ ఇంట్లో పడుకొని
పొద్దున్నే వెళ్ళిపోతాను అని అంటాడు. దానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరే అని అంటారు. ఆయన ఆ వ్యక్తికి ఒక మేకపాలను పిండిస్తారు. ఆ మేకపాలు తాగేస్తాడు. ప్రవక్త వారు అడుగుతారు, ఇంకా కావాలా అని అడిగితే మళ్ళీ తెమ్మంటాడు. మళ్ళీ తీసుకొని వస్తారు, తాగేస్తాడు, మళ్ళీ తెస్తాడు. ప్రవక్త వారు మళ్ళీ తీసుకొని వస్తారు. ఆ వ్యక్తి ఆ పాలు కూడా మొత్తం తాగేస్తాడు. ముస్లిం హదీస్లో వస్తుంది, ఆ వ్యక్తి 7 మేకల పాలను తాగేస్తాడు. ఇంకా అంతగా తాగేసిన తర్వాత ఏమవుతుందండి? సాధారణంగా ఏదైనా కూర నచ్చితే లేక బిర్యానీ నచ్చిందంటే అధికంగా తినేస్తే ఏం జరుగుతుంది? కడుపులో తేడా చేసేస్తుంది. అదే విధంగా అతను ఎంతలా తాగేశాడు అంటే అతనికి కడుపులో తేడా చేసి లూజ్ మోషన్ అయిపోయాయి. మరి ఎక్కడైతే అతను పడుకున్నాడో ఆ పక్క మీద ఆ పక్కను పాడు చేసేసాడు. మోషన్ అయిపోయింది అతనికి, లూజ్ మోషన్. మరి ఇది చూసిన తర్వాత మహమ్మద్ వారు నన్ను తిట్టేస్తారేమో, మరి నన్ను ఏం చేస్తారో తెలియదు అని చెప్పి అక్కడి నుంచి భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు. మరి ఆ వ్యక్తి సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి ఒక వస్తువు మర్చిపోయినటువంటి సంఘటన గుర్తుకొచ్చి మళ్ళీ వెనక్కి వస్తాడు. మరి వెనక్కి వచ్చి చూసినప్పుడు అదంతా వెతుకుతాడు. తను పడుకున్న చోటుని మెల్లిగా వెతుకుతాడు. కానీ అక్కడ అతను పడుకున్న దుప్పటి ఉండదు, ఆ వస్తువు కూడా ఉండదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దూరంగా చూస్తాడు. చూసినప్పుడు అక్కడ దూరంగా ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి పక్కనే, ఆ దీపం పక్కనే ఒక వ్యక్తి కూర్చొని ఏదో చేస్తూ ఉన్నట్టుగా నీడ కనబడుతుంది. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉంటారు. ఆ వ్యక్తి ఏదైతే లూజ్ మోషన్ చేసుకున్న ఆ దుప్పటి ఏదైతే ఉందో అది తమ చేతులతో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ చేతులతో కడుగుతూ ఉంటారు. ఇది చూసి ఆ వ్యక్తి వెంటనే అక్కడ దానిపై పడిపోయి, మీరేంటి ఈ పని చేయటం ఏంటి, వదలండి, ఇది నా పని, నేను ఖరాబ్ చేశాను, ఇది నేనే శుభ్రం చేస్తాను అని ఆ వ్యక్తి అన్నప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణం చూడండి. ఆతిథ్యం పాటించేటటువంటి ఆ గుణం చూడండి సోదరులారా. ఏమంటున్నారు? నువ్వు ఇక్కడ నుంచి ఈ దుప్పటిని పాడు చేసి వెళ్ళిపోయావు. ఒకవేళ నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉన్నట్లయితే అప్పుడు కూడా నేను నీకు ఈ పని చేయమని ఆజ్ఞాపించేవాడిని కాదు. ఎందుకంటే నీవు నా అతిథివి. అతిథి మర్యాద చేయటం నా బాధ్యత అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నప్పుడు ఆ ఆతిథ్యాన్ని, ఆ సహన గుణాన్ని, ఆ మంచి గుణాన్ని చూసి ఆ వ్యక్తి తెల్లారిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలో చేయి పెట్టి ఆ వ్యక్తి ఇస్లాం స్వీకరించాడు, కలిమా చదివాడు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అంటూ సోదరులారా కలిమా చదివాడు. మరి చివరిగా ఒక హదీస్ చెప్పి నా మాటను నేను ముగిస్తాను. ఈ హదీస్ తప్పక వినండి. అసలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణం ఉత్తమంగా కనిపించేటటువంటి హదీస్ ఈ హదీస్. మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు ఒక యహూదీ వచ్చాడు. ఈ హదీస్ సునన్ బైహాఖీ సహీహ్ హదీస్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక యహూదీ వచ్చి ఇలా అంటున్నాడు, నా బాకీ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మార్గ మధ్యలోనే ఆపుతాడు. ఆపినప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నా బాకీ అంటున్నావు, నీ బాకీ ఇవ్వటానికి ఇంకా సమయం ఉంది కదా, నువ్వు గడువు పెట్టావు కదా, నేను ఆ గడువుకి ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు మహాప్రవక్త వారు చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, లేదు లేదు, నాకు ఈ క్షణమే ఇప్పుడే ఇక్కడే కావాలి, నా డబ్బులు ఇచ్చి కదులు అన్నప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇప్పుడైతే నా దగ్గర లేవు అని అంటారు. అప్పుడు ఆ యహూదీ అంటాడు, సరే నీ దగ్గర లేకపోతే నువ్వు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదు అని చెప్పి ప్రవక్త వారిని ఆపటం జరుగుతుంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడే కూర్చుని పోతారు. ఆ వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాసేపటి తర్వాత జుహర్
టైం అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, సరే నేను వెళ్ళను, కానీ నమాజ్కైనా పంపించు, నేను నమాజ్ చదువుకొని వస్తాను, నాకు జుహర్ నమాజ్ టైం అయింది అన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఎక్కడికి కదలడానికి వెళ్ళలేదు, నా డబ్బులు ఇచ్చి కదలు అని ఆపడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడే నమాజ్ చేస్తారు, జుహర్ నమాజు. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి అసర నమాజ్ టైం అవుతుంది. ఆ వ్యక్తి అసర నమాజ్ కూడా వెళ్ళనివ్వండి. ఆ తర్వాత మగరీబ్ నమాజ్ టైం అవుతుంది. మగరీబ్ నమాజ్కి వెళతానని అంటే అప్పుడు కూడా పంపించాడు, నా డబ్బులు ఇచ్చి నా బాకీ ఇచ్చి కదులు అంటాడు. మరి ఆ తర్వాత ఇషా నమాజ్ టైం అవుతుంది. సోదరులారా, ఇషా నమాజ్ కూడా ఆ వ్యక్తి ఆ యహూది పంపించడు, నా డబ్బులు ఇచ్చే కదులు ఇక్కడి నుంచి అని అంటాడు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇషా నమాజ్ కూడా అక్కడే చేస్తారు. ఆ తర్వాత ఫజర్ నమాజ్ కూడా ఆయన అక్కడే చేస్తాడు. ఫజర్ నమాజ్ కూడా అక్కడే చేసుకుంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి ఆ తర్వాత ఆ వ్యక్తి వంక చూస్తారు. సలాం తిప్పిన తర్వాత ఫజర్ నమాజ్ తర్వాత ఆ వ్యక్తి వైపు చూసినప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ, ఓ ప్రవక్త అని అంటాడు. ఏమంటాడు? ఓ దైవ ప్రవక్త అని అంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశ్చర్యంగా చూస్తారు. ఇదేమిటి, నిన్న నుంచి ఇతను నన్ను ఇక్కడ ఆప్ చేసేశాడు, నా బాకీ ఇస్తే గాని వెళ్ళనివ్వనని, ఇప్పుడు ప్రవక్త అని అంటున్నాడు అని అన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఓ ప్రవక్త, నా యొక్క గ్రంథము ఏదైతే ఉందో, తౌరాత్ ఓల్డ్ టెస్టమెంట్ ఏదైతే ఉందో, ఆ గ్రంథంలో నా యొక్క గ్రంథములో రాయబడి ఉంది, చివరిగా వచ్చేటటువంటి ప్రవక్త యొక్క గుణగణాలు ఈ విధంగా ఉంటాయి. అతను ఎప్పటికీ కూడా ఎదుటి వారిపై కోప్పడడు, విసుగెత్తరు, ఎవరెంత విసిగించినా అతని నుదురుపై చెమట కూడా రాదు, చికాకు పడడు అని చెప్పి ఆ యూదుడు అంటాడు. అన్నప్పుడు మరి ఆ గుణగణాలు మీలో ఉన్నాయో లేదో టెస్ట్ చేయటానికే నేను మిమ్మల్ని ఆపాను తప్ప నిజానికి మీ దగ్గర డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో కాదు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని అంటాడు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేచి నిలబడి అంటారు, మరి నీ గ్రంథం ఏదైతే చెప్పిందో ఆ గుణగణాలు నాలో నీవు చూసావా అని అన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నా గ్రంథం చెప్పింది చాలా తక్కువ, నేను మీలో చూసినటువంటి గుణగణాలు ఇంకా ఎంతో ఎక్కువ అని అతను బదులివ్వటం జరుగుతుంది. మరి ప్రవక్త వారు అడుగుతారు, మరి ఇస్లాం స్వీకరించడానికి, ధర్మంలో రావటానికి నీకు ఏ సంకోచం ఉంది, ఏ విషయం నిన్ను ఆపుతుంది అని అన్నప్పుడు ఆ యెహూది అంటాడు, ఓ ప్రవక్త, ఏ ఆటంకము లేదు, మీ చెయ్యి ఎదరికి చాచండి, ఆ చేతిలో చెయ్యి వేసి నేను కలిమా చదువుతాను అని, అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కలిమా చదివి యెహూది ఇస్లాం స్వీకరించారు. మరి ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణగణాలు భార్య తెలియజేస్తుంది. అటువంటి గుణగణాలు మీవి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణాలు ఇవి. సోదరులారా, క్లుప్తంగా నేను మీ ముందు ఉంచాను. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి గుణగణాలు మీకు, నాకు, మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.